వారిది ఏ జన్మల బంధమో ఈ జన్మతో రుణం తీరిపోయినట్లు కనిపించాయి అక్కడి దృశ్యాలు. ఓ మనిషి చనిపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న బంధువులు చివరి చూపు చూసేందుకు తరలిస్తున్నారు. వారితో పాటు ఓ అనుకోని అతిథి కూడా ఆయన దగ్గరకు వచ్చింది. అతని చివరిసారి చూసి కన్నీళ్లు పెట్టింది. నేస్తమా ఇక సెలవు అంటూ అతని వద్ద దీనంగా ఉండిపోయింది. అతని భౌతికాయం వద్ద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు అతను చూస్తూనే ఉండిపోయింది. ఈ దృశ్యాలు చూసిన కొందరు కన్నీరు పెట్టుకోగా ఆ దేవుడే పంపించారు అంటూ చేతులెత్తి దండం పెట్టారు. ఇందుకు ఆ అతిథి ఎవరో కాదు, ఓ ఎద్దు. ఈ కన్నీళ్లు పెట్టించే దృశ్యాలు సూర్యాపేట జిల్లాలో కనిపించాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని మీగడం పహాడ్ తండాకు చెందిన రూపావతు చిన్ననాయక్ అనారోగ్యంతో నార్కెట్పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదే రాత్రి ఆయన కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని మీగడం పహాడ్ తండాకు తీసుకొచ్చారు. అయితే మఠంపల్లి మండలం మంచియం తండాకు చెందిన ఓ ఆంబోతు మాత్రం తెల్లవారుజామున గ్రామస్తులందరికంటే ముందే ఇంటి వరండాలో పెట్టిన మృతదేహం వద్దకు చేరుకుంది. ఎవరైనా మరణిస్తే చివరి చూపు చూసేందుకు బంధుమిత్రులు, గ్రామస్తులు, తెలిసిన వాళ్లు వచ్చి కుటుంబ సభ్యులను పలకరించి ఓదార్చి వెళ్లడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ ఊళ్ళో ఓ వ్యక్తి మృతి చెందగా తెల్లారేసరికి అతడితో ఏ సంబంధం లేని ఓ ఆంబోతొచ్చి మృతదేహం పక్కనే దీనంగా చూస్తూ పడుకున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఊరికి మంచి జరగాలని ఆ ఆంబోతును ఊరి మీద వదిలేస్తారు. అలా వదిలేసిన ఎద్దే నాయకు మృతదేహం వద్ద దీనంగా పడుకున్న ఎద్దు. అయితే దాన్ని అక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళగొట్టేందుకు ఎంత ప్రయత్నం చేసినా అది అక్కడి నుంచి కదలలేదు. సుమారు 2 గంటల పాటు అక్కడే ఉండిపోయింది. నాయకు మృతదేహం వద్ద పడుకుని అతన్ని చూస్తూనే కన్నీళ్లు పెట్టుకున్నట్లు దీనంగా కూర్చునుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆ ఎద్దుకు పసుపు కుంకుమ చల్లారు. ఆ తర్వాత దాన్ని అతి కష్టం మీద అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇలా ఆంబోతో తనకు సంబంధమే లేని వ్యక్తి మృతదేహం వద్దకు రావడంపై దేవుళ్లే పంపారంటూ స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. మృతి చెందిన చిన్ననాయకు వ్యవసాయం చేస్తూ జీవించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.